అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వాణిజ్య నౌకలపై ఇరాన్ వరుస దాడులకు ప్రతీకారంగా అమెరికా సైన్యం ఇరాన్ లక్ష్యాలపై రెండోసారి వైమానిక దాడులు చేస్తుంది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ నిరంతరం దూకుడుకు అమెరికా గట్టి సమాధానమిస్తోంది. అమెరికా వైమానిక దళాలు ఇరాన్ మిలిటరీ నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అలాగే వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్ లేయర్ సామర్థ్యాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. తాజా దాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సింగపూర్ జెండాతో వెళుతున్న ఎంవీ ఎవర్ లవ్లీ అనే కంటైనర్ నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. హర్ముజ్ జలసంధి నుంచి ఒమన్ తీరమెబడి వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేస్తుంది. దీనికి ప్రతిగా అమెరికా జూన్ 26న ఇరాన్లో మిస్సైల్, డ్రోన్ నిల్వ స్థావరాలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై దాడులు చేస్తుంది. అయితే ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించకుండా మరోసారి పనామా జెండాతో వెళుతున్న ఎన్టీకేకు ట్యాంకర్పై డ్రోన్తో దాడి చేస్తుంది. ఈ ట్యాంకర్ 2 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురుతో హర్ముజ్ జలసంధి సమీపంలో పయనిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాన్ తన దూకుడు ఆపకపోతే సైనిక చర్య పూర్తిగా చేపట్టాల్సి వస్తుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇకపై ఉండదు అని ట్రంప్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం. ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ఎఫెక్ట్ పడుతోంది. ఈ ప్రాంతంలో శాంతి భద్రత నెలకొల్పడం అత్యవసరమని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా దళాలు హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగేలా చూస్తున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తాజా పరిణామాలతో ఇరాన్ తన రక్షణ వ్యవస్థలు అప్రమత్తం చేస్తుంది. ఇప్పటికే పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఇరాన్పై ఆర్థికాంక్షలు విధించాయి. ఇప్పుడు సైనిక దాడులతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరగాలని ఐక్యరాజ్య సమితితో సహా పలు అంతర్జాతీయ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి ఇరాన్ దూకుడు తగ్గించే సూచనలు కనిపించడం లేదు. ఈ మొత్తం పరిణామం వెనుక ప్రాంతీయ ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తన ప్రభావం పెంచుకోవాలని చూస్తుంటే అమెరికా తన మిత్ర దేశాల భద్రత, వాణిజ్య మార్గాల రక్షణ ప్రథమ కర్తవ్యంగా భావిస్తోంది. కొన్నాళ్లుగా ఇరాన్ అనుకూల మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో, అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఉద్రిక్తతల కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో ఇరాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది కేవలం వాణిజ్య నౌకల భద్రతకి పరిమితం అవుతుందా, లేక పెద్ద ఎత్తున యుద్ధానికి దారితీస్తుందా అనేది చూడాలి.